మనందరికీ తక్కువ సంతృప్తి పంచే ఆలోచన దేనికోసం ఎదురుచూస్తున్నాం? ముఖ్యంగా మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలంటే ఎప్పుడూ చేయాల్సిన చిన్న మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. తెలిసిందా? మీకు తెలుసా? ఒక సాధారణ మరియు నేటి సందర్భంలో చాలా తెలివైన ట్రిక్ మీకు చెవులకి కాలిన చెట్టు తీసుకోవటానికి సహాయపడగలదు. అవును, ఇది నిజమే. ప్రతి నెలలోని 10,000 రూపాయలను చెక్ యొక్క పెట్టుబడిగా పార్కు చేయటం మీ బిగ్ పాయింట్గా ఉంటుంది. అందుకు ముందు మీరు మొదట రిస్క్ లేని విధానాలను ఉపయోగించి ఆదాయాన్ని పొందటానికి మీలోని బుద్ధిని ఉపయోగించాలి. బహుశా ఈ సెల్ చేసిన చిన్న స్రవంతులు ఏప్రిల్లో మీ పెరిగిన బ్యాంక్ బ్యాలెన్స్ను అనుమతిస్తాయి. మీ పెద్ద లక్ష్యానికి చేరుకోవడానికి ప్రతి నెలలో 10,000 రూపాయలను ఉత్తమ పెట్టుబడుల ద్వారా నివన చెయ్యాలి అనుకుంటే మీకు పనిభారం పడదు. కానీ అనేక మంది దీనిని వాస్తవంగా చెయ్యాలి. ఇది మనకు శాలరీలు బాగా ప్లాన్ ఉంది, కానీ దీనికంటే ముఖ్యంగా నీతికి ఎన్ని గుర్తించటం వలన మనం ఎంత గణికింకాచో ఎక్కువ సమయం తీసుకుంటామని. మామూలు కుటుంబంలో తగ్గించిన పెరుగుదలలకు పరిష్కారం, కానీ మీరు 10 సంవత్సరాల తర్వాత ఈ వంతులు మరింత పొందడాన్ని నమ్మండి. దానికోసం కృషి చేయడం మంచిది. అద్భుతమైన విధానాలు మీకు తెలుసా? ఎంప్రనేదర్లను మీ ఇల్లు నిర్మించటం మీ ఆర్థిక భవిష్యత్తుకు మీ ముందు దారి మారుస్తున్నట్లు మీరు అనుకుంటారని అనుకుంటున్నారు. కానీ ఎందుకంటే మీలోని ప్రతిభను కలిసివ్వడానికి మొదటి ఆలోచన దృష్టిలో ఉండాలి. మామూలుగా చూడండి, ఏయనో గొప్పగా ఎదుర్కొంటారు. సంతోషంగా వ్యాపారవేత్తలు మీతో భిన్నంగా వ్యవహరించాలని నిర్ధారించుకున్నా. అందువల్ల వృత్తుల విషయాలను మాయ చెయ్యాలని మీ దగ్గర అనుభవాలను ఉండాలి. 10,000 రూపాయల లాంటి ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు మొదటికి చాలా మంచి ఫలితాలను సాధించినట్లు భావించాలి. కొన్ని వారాల తర్వాత మీరు ఇప్పటికే మెరుగుపరిచిన ఫలితాలను పరిగణించుకోవచ్చు. 25 ఏళ్ల తర్వాత మీరు కానీ 1.9 కోట్లు కావలపనలతో మీ చేతిలో ఉంటుందా? అందులో చెట్లు ప్రతిభతో కనిపించి మీ పాఠాలు మీ డబ్బులను గాలిలోకి పరిగెత్తకుండా అందిస్తాయి. కావాలంటే మీ ప్రతిభకు మీకు కూడా మినహాయించటం. చాలా కాలం తర్వాత మన మెరుగైన ఆర్థిక లెక్కలు, ఖచ్చితమైన సమీక్షలు మీరు ముందుకు సాగిస్తాయి. ప్రయోజనాలను మీకు రెండవ అవకాశం. దీనితో పాటు నిజంగా మొదలు పెట్టండి. ఎంచుకోండి మరియు మీ ప్రాప్యత గురించి నిజంగా చెప్పండి. మీకు నిజముగా కావాలంటే ఈ సమయంలో 83 లక్షలు సేకరించవచ్చు. మునుపు స్థిరంగా ఉన్నది మాత్రమే ఉన్న అపాయాలను వాయించండి. ఆలస్యం చెయ్యకండి. మీరు కొత్త ఆలోచనలు ఉంటే అమలులు అనుసరించి మీ మీడియం నుంచి అయినేగా అనుకుంటున్నాను మరియు మీ ఆదాయాన్ని పొడిగించండి. కనుక మీకు మిగులు నిలుపు రావాలి. ఇంకో మాట ఇలా అర్థం చేసుకోండి, మీరు ఆర్థిక స్వతంత్రం మీద పరిశీలించాలనుకుంటే పెరగాలంటే మనము సంపాదించినది మెరుగుపడాలి. మరిన్ని విషయాల కోసం తెలుగు ట్రైబ్ని ఫాలో చేయండి.